ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చెననన ఛం ఛం చెననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. Bye. You can go, Geeta. అంటే నేను ఈ పని చేయలేదని నమ్ముతున్నారా? ప్రస్తుతానికి ఏం అడగండి, తర్వాత అవసరమైనప్పుడు మేము పిలుస్తాం, అప్పుడు రావాల్సి ఉంటుంది. ఇక వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటమ్మా ఏమైంది? అవన్నీ తర్వాత చెప్తాను, పదండి వెళ్దాం. ఏంట్రా గీత కాదని తేలిందా? కాదు, నిహారిక మావయ్య సుబ్బారావు కేసు విత్డ్రాల్ చేసుకుంటున్నట్టు ఫోన్ చేశాడు. మంచి న్యూస్ చెప్పావరా. ఇంకో సర్ప్రైజింగ్ న్యూస్. ఏంటది? మనకి నిహారిక గురించి ఇన్ఫార్మ్ చేసిన నెంబర్, గీతకి నిహారిక ఎక్కడుందో చెప్పిన నెంబరు ఒక్కటే. అంటే అంటే గీతకి ఇన్ఫార్మ్ చేసింది, మనకి ఇన్ఫార్మ్ చేసింది ఒక్కరే. ఎవరది? అదే చూడాలి. అదేంటే అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావేంటి? ఏమైంది? ఏవాడవేంటి? వెళ్ళొద్దా? నిన్నేగా వచ్చింది, ఇప్పుడే వెళ్ళటం ఎందుకని? మీ వదినేమన్నా అందా? చచ్చా, వదినేమంటుంది? ఆయన ఎందుకలా అడిగావు? నువ్వేం మారలేదమ్మా. ఇక్కడ పరిస్థితి మారలేదాను, నేను మారటం ఏమిటి? అయినా నా ప్రశ్నకు సమాధానం ఇది కాదు. ఇంత అర్ధాంతరంగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? అక్కడ అత్తయ్యగారు ఊర్లో లేరు, మావయ్య గారు ఆయన ఇద్దరే ఉన్నారు. భోజనానికి అన్నిటికీ ఇబ్బందిగానే ఉంటుంది. నేను వచ్చేటప్పుడు ఈరోజు వస్తానని చెప్పాను. సరే, అన్నయ్య ఎక్కడున్నాడు? బెడ్రూమ్లో ఉన్నాడు. అన్నయ్య, ఏమ్మా ఏంటి అప్పుడే ప్రయాణమా? అవునన్నయ్య, వెళ్ళాలి. చాలా పనులున్నాయి. అత్తయ్యగారు కూడా లేరు. ఓహో సరేనమ్మా. నిన్నక్కడ బాగానే చూసుకుంటున్నారా? కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. ఇదంతా వదిన చలవే అన్నయ్య. తనే ఇదంతా సాధ్యపడేలా చేసింది. అవునన్నయ్య, వదిన చాలా లోతైన మనిషి. తను ఏం చేసినా చాలా దూరం ఆలోచించి కానీ చేయదు. తాను చేసేటప్పుడు తాను అర్థం తెలియక మనం కోపంతో రకరకాలుగా మాట్లాడుతాం. ఫలితం వచ్చాక గానీ తను అలా ఎందుకు చేసిందో తెలుసుకోలేం. అందుకు నా జీవితమే ఉదాహరణ. మొన్నటిదాకా డబ్బు కోసమే నన్ను బాగా చూసుకున్న మా అత్తింటి వారు ఇప్పుడు నాలోని ప్రేమను గ్రహించి నన్ను ఆదరిస్తున్నారు.
నేను ఆడబడిచిని, తనకన్నా చిన్నదాన్ని కాబట్టి సారీ చెప్పినా తలొంచినా తప్పులేదు. కానీ నువ్వు తనకన్నా పెద్దవాడివి, భర్తవి. నువ్వు తన ముందు తలంచాల్సొస్తే ఆలోచించన్నయ్య. అలాంటి పరిస్థితి వస్తే నీకు విలువ ఉంటుందా? ఆలోచించి మాటను. మాట తూలడం చేతగాని వాడి మొదటి లక్షణం అన్నయ్య. అనవసరంగా మాట్లాడాననుకుంటే క్షమించు, అర్థం చేసుకుంటే మన్నించు. అరే, నీహారికని కిడ్నాప్ చేయాల్సిన అవసరం దానికే ఉందండి. తను ఏమైనా వాడితో కలిసి బతకాలనుకుంటే నిజమే, తన జీవితానికి అడ్డొస్తోందిలే, అందుకే అలా కిడ్నాప్ చేసింది అనుకోవచ్చు. వదిలించుకోవాలనుకున్న వెధవ గురించి అంతలా ఎందుకు ఆలోచిస్తుంది? లాజిక్ ఉండాలి కదా. సరే, విషయం అర్థమైంది కదా. మిగతా డీటెయిల్స్ వచ్చి మాట్లాడతా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా కూతురు నీ గొడవ నుంచి బయటకు తేవాలి. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటండి ఇదంతా? మీరు ఇలా ఆవేశపడితే ఎలా? అయినా ఇదేంటండి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని కూతురు కాపురం పాడు చేసుకుంటే ఏడవలసింది మనమే. నువ్వు నోరు మూస్తావా? నేను మూయడం ఏంటండి? బుద్ధి చెప్పాల్సిన టైంలో దగ్గరికి తీసుకుంటారు, దగ్గరికి తీసుకోవాల్సినప్పుడు దూరం పెడతారేంటండి? హలో, 1 మినిట్, నువ్వు లోపలికి వెళ్ళు. హలో రవి, నేను విశ్వప్రసాద్ని. నువ్వు మన బ్యాంకుకి వెళ్ళి మొన్న నీకు ఇచ్చిన చెక్ ఎన్కాష్ చేసుకుని అందులోంచి 2 లక్షలు తీసుకెళ్ళి లాయర్ మాధవరావుకి ఇచ్చి అక్కడి నుంచి నాకు ఫోన్ చేయి. చూడమ్మా, అవును, అలాగే. మీ నాన్నగారి గురించి పట్టించుకోవద్దు. సరే. ఆయన అంతే, ఎప్పుడేం చేస్తారో ఆయనకే తెలీదు. నా మాట విని నువ్వైనా జాగ్రత్త పడు. ఇది నీ జీవితం. బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో అదే చెయ్యి. అర్థమైందా? అడ్డు ప్రశ్నలు లేకుండా నేను చెప్పినట్టు చేశాలు. ఏంటో ఈ పని చేయి మంచిది అని స్పష్టంగా చెప్పలేని పరిస్థితిగా తయారైంది. ఇవన్నీ దీనికే ఎందుకు వస్తున్నాయో, చేతులారా చేసుకుంటోందో, కావాలని చేస్తున్నారు అర్థం కాకుండా తయారైంది. ఈ బాధ ఎంత విముక్తిలో ఉన్న ఒక్కగానొక్క కూతురు ఎలా చేశాడా భగవంతుడు? ఈ జన్మలో ఏం పాపం చేశాడో ఏమో. ఇది నీ జీవితం. బాగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందో అదే చెయ్యి. చెప్పు. పర్వాలేదు, వెంటనే గుర్తుపట్టావు. మర్చిపోతే కదా గుర్తుపట్టడానికి. చెప్పు. ఏంటి, నీహారికని కిడ్నాప్ చేశావంట? యూ స్టూపిడ్! నువ్వు అదే మాట. నేను ఈ కిడ్నాప్ చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యలేదు. నాకు తెలుసనుకో నువ్వు ఆ పని చేయలేదని. నువ్వు చేసిన పిచ్చి పని ఒక్కటే, ఆ టైంలో అక్కడుండటం. నువ్వు నిర్దోషివి. ఆ విషయం నీకెలా తెలుసు అని నేను అడగను, ఎందుకంటే నీకన్నీ తెలుసు. అవును, ఇన్ని తెలిసిన నీకు ఇదెవరు చేశారో కూడా తెలిసే ఉండాలి కదూ? యు ఆర్ రైట్. ఎవరు? ఆలోచించి చూస్తుంటే ఇది చందు పని అనిపించటం లేదు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నిహారిక ఎక్కడుందండి? పైనుంది. థ్యాంక్ యూ. నిహారిక,
ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? మావయ్య మాట్లాడాలంటే రమ్మన్నాను. మీ మావయ్య నాతో ఏం మాట్లాడతాడట? ఏం లేదు బాబు, నీహారికని మా ఊరు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి బాబు మాట్లాడవు? నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏం లేదు, కాకపోతే తన చదువు మధ్యలో ఆగిపోతుందేమోనని. అంటే చదువు ఆగిపోతుందని తప్ప నీకు వేరే అభ్యంతరాలు ఏం లేవా? అదే ఆమె భవిష్యత్తు గురించి కానీ భద్రత గురించి కానీ. ఎందుకుండదండి, ఉండబట్టే కదా తన గురించి ఇంతగా ఆలోచిస్తుంది. అసలు ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? సరే, నా ప్రాబ్లం చెప్తాను. నీహారిక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఈ హాస్టల్లో ఉండడానికి వీల్లేదు. అక్కడ మీ ఇంట్లో ఉండాలి. తను చదువుకుంటుందో పెళ్ళే చేసుకుంటుందో తన ఇష్టం, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ తను మాత్రం మీ ఇంట్లోనే ఉండాలి, అంతే. ఏంటండి ఇది, మీరేం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడేది నాకు చాలా క్లియర్గా ఉంది. ఆ విషయం క్లారిటీ కావాల్సింది మీ ఇద్దరి మధ్యనే. నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను. మీ ఇద్దరూ మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. ఆ నిర్ణయం నాకు చెప్పండి, చాలు. ఏంటి ఆయన ఉద్దేశం? నేను మా ఇంటికి ఎలా తీసుకెళ్తాను? ఈ అర్థం పర్థం నేను షరతులేంటి అసలు? ఆయన ఉద్దేశం ఆయన చెప్పారు, మీ ఉద్దేశం మీరు చెప్పండి. ఇందులో ఇంకా చెప్పడానికి ఏముంది? నీకు తెలీదా? నీ విషయంలో గీత ఎంత వైల్డ్గా రియాక్ట్ అవుతుందో ఆ విషయం తెలిసి నీకు నేను చెప్పాలా? అందుకే టోటల్గా ఈ విషయాలకి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. ఇంతకన్నా తనని రెచ్చగొట్టడం నాకే కాదు, నా వాళ్ళు అనుకున్న ఎవరికీ కూడా మంచిది కాదనిపిస్తుంది. అంటే ఓడిపోతున్నానని ఒప్పుకుంటున్నారా? ఓడిపోతున్నానంటే ఓకే అనుకో, నో ప్రాబ్లం. గీత గురించేగా. గీత గురించి ఓడిపోతున్నారా? నా గురించి గెలుస్తున్నారా? నీకేమైనా పిచ్చెక్కిందా? 24 గంటలు ఆలోచన తప్ప ఇంకోటి లేదా? నేనింత సీరియస్గా డిస్కస్ చేస్తుంటే. ఓకే బాబా, మాఫ్ కర్దో. సరదాగా అన్నాను బాస్, టేక్ ఇట్ ఈజీ. నీకో విషయం చెప్పనా బాస్? నిజం చెప్పాలంటే నువ్వు ఇప్పుడిప్పుడే గెలుస్తున్నావు. ఎస్, ఇప్పుడిప్పుడే గీత నీకు దగ్గరవుతుంది. అందుకే నీ నామస్మరణ చేస్తుంది. నువ్వు ఇంకొకరికి దక్కకుండా ఇలాంటి పనులు చేస్తుంది. అంత ట్రాష్. నిజం బాస్, నేను సైకాలజీ స్టూడెంట్ని. ఆడదానిగా ఆడదాని సైకాలజీ చెప్తున్నాను. దగ్గరున్నప్పుడు దూరం ఉంచే ఆడది దూరం అవుతున్నాడని తెలిస్తే ఏం చేసైనా దగ్గరికి చేర్చుకొని సంతోషపడుతుంది, గర్వపడుతుంది. దీన్ని అర్థం చేసుకున్న మగవాడు జీవితంలో గెలుస్తాడు, గెలుస్తూనే ఉంటాడు. ఇక గెలవాలో ఓడాలో నువ్వే నిర్ణయించుకో. ఏంటమ్మా, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏం బాబు, ఏమనుకుంటున్నారు? నిహారిక మా ఇంట్లోనే ఉంటుంది. అవును. బాబు, సత్యం ఉన్నాడా? అదే మెకానిక్ సత్యనారాయణ. ఓ సత్య, అదిగో అక్కడుంటాడు. సత్తి. సూర్య, నువ్వేంటి ఇక్కడ? రా. అరే చోటు, దో చాలే కావరే స్ట్రాంగ్. చెప్పు సూర్య, ఏంటి ఇలా వచ్చావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదు, చిన్న హెల్ప్ కావాలి. చిన్నదేం కాదు, పెద్ద హెల్పే కావాలి. ఏంటది? లైఫ్ బోర్ కొడుతుంది. ఎన్నాళ్ళు ఇలా ఖాళీ కూర్చుంటాను? ఏదైనా పనిపించు సత్తి. నీకు ఇప్పుడు పని ఎందుకు సూర్య? శోభన పెళ్లి కొడుకువి, లైఫ్ ఎంజాయ్ చేయక అప్పుడే పని ఏమిటి చెప్పు? శోభనం పెళ్లి కొడుకు లేదు, పాడు లేదు. అవన్నీ ఇప్పుడు ఎందుకు? ముందు పంచుడు, నీకు పుణ్యం ఉంటుంది. ఏ పనైనా పర్వాలేదు. నీకు తెలుసుగా, ఇంతకుముందు నేను ఆటో నడిపేవాడిని. జైలుకి వెళ్ళాక డబ్బు కట్టలేదని ఫైనాన్స్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళారు. ఆటో అయినా ట్యాక్సీ అయినా ఏ బండి అయినా పర్వాలేదు,
ఏ పనైనా పర్వాలేదు, ఏది కాకపోతే ఇక్కడ మెకానిక్ అయినా చేస్తాను. నాకు పని కావాలి అంతే. ఏమైంది సూర్య? రాత్రి ఏమైనా గొడవ పడ్డారా? ఏమైంది సూర్య? దీంట్లో ఏముంది? సంపాదన లేని మగాడంటే ఆడచిమ్మకు కూడా అలసే. నువ్వు సంపాదించలేకనో సంపాదించకూడదనో కాదు కదా ఇలా ఉంది. మధ్యలో ఏదో జైలుకి వెళ్ళటం వల్ల కాస్త అదిగా సత్య విషయం. అసలు ఏం జరిగిందంటే, లేదు సత్య, తను కరెక్టే అనిపిస్తుంది. అనిపించడం అంటే అదే నేనే పొరపడ్డాను. అంటే ఆమెలాగా నేను ఆలోచించలేదు కదా. భర్త అన్నవాడు సంపాదించాలి, కష్టపడాలి, పోషించాలి. అంటే నా ఉద్దేశం భార్యకు తోడనివ్వాలి కదా. నేను పెరిగిన వాతావరణం నన్ను సరిగ్గా ఆలోచించనీయడం లేదనిపిస్తుంది. తను చెప్పిన మాటలు వింటుంటే తనే కరెక్ట్ అనిపిస్తుంది. అలా నాకే కాదు, తులసికి కూడా అనిపిస్తుంది తెలుసా.